గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్ పరిధిలోని హోడాసర్ క్యాంపు ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసిందే. सवारी कितनी चाहिए అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ ప్రక్రియలో ఉండగా ఈ ఘటన సంభవించింది. విమానం రన్వే పై నుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. सवारी कितनी चाहिए ఈ ప్రమాద వార్త తెలియగానే విమానాశ్రయ అధికారులు సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. మరి ఈ దుర్ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంత మేరకు జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. మరి ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. सवारी कितनी चाहिए सवारी कितनी चाहिए सवारी कितनी चाहिए ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్ పరిధిలోని హోడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసిందే. सवारी कितनी चाहिए మరి అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ ప్రక్రియలో ఉండగా ఈ ఘటన సంభవించింది.